ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్ యూ వాంట్? ఏమున్నాయి తినడానికి? చికెన్ 65, చికెన్ టిక్కా. సార్ టుడేస్ వెజ్ స్పెషల్ సార్. స్పినాచ్, బ్రోకలీ, పన్నీర్ కూడా ఉంది సార్. నీ ఫేస్కి నేను వెజ్ తినే వాళ్ళ కనిపిస్తున్నానా? అసలు వెజ్ ఎవడం తింటాడరా? మనిషి తినడానికి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, పీతలు, పిత్తగొరుగులు, భూమి తిరిగేవి, ఎగిరేవి, ఈదేవి ఇన్నుండగా వెజ్ ఎవడరా తినేది? సార్ 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 ఈరోజు సాటర్డే కదా సార్, వెజ్ మాత్రమే ఉంటుంది. వారాలు ఉన్నాయి రోజులు చెప్పడానికి, వారంలో మనం ఏం చేయాలో చెప్పడానికి కాదు. అయినా నాన్ వెజ్ లేకుండా రెస్టారెంట్ ఎవర్రా పెట్టమంది? అసలు నా గురించి నీకు తెలీదు. నేను ఈ రెస్టారెంట్ ముప్పించేస్తా. పిలు మీ మేనేజర్ పిలు. సార్ 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 వద్దు సార్, ప్లీజ్ సార్, మీకోసం నేనే స్పెషల్గా చేయించి తీసుకొస్తాను. ప్లీజ్ సార్, కూల్. అది మనతో పెట్టుకోకు. ఏంటా గొడవ? వాడొక వేస్ట్ ఫెలో, వాడి గురించి ఎందుకులే ఇప్పుడు. ఏదో అర్జెంటుగా రమ్మన్నావు ఏంటి? అంటే మనిద్దరం ముందే అనుకున్నాం కదా, మనకి పెళ్లి స్టేజ్ వచ్చేంత వరకు మన ఇద్దరికి ఎవరు సెట్ అవ్వకపోతే నువ్వు నేనే పెళ్లి చేసుకుందామని. మా ఇంట్లో మా అమ్మ ఆల్రెడీ పెళ్లి చూపులు చూస్తుంది. మనిద్దరం పెళ్లి చేసుకుందాం సత్య. ఫస్ట్ నాకెవడు దొరకక కాదు, నేను ఎవరినైనా లవ్ చేద్దాం అనుకునే లోపే నువ్వు వచ్చి చెడగొట్టేవాడివి. ఇంకెక్కడ సెట్ అవుతారు? సెకండ్, నీకు నాకు అస్సలు సెట్ కాదు, వదిలేసే.